2000 రూపీస్. నాకు అదిరాబి గారు ఫస్ట్ చెక్ ఇచ్చారు. అదే నేను షాక్ అయిపోయినా, అన్న ఇంత పైసలు ఇస్తారా అన్న స్కిట్ కు, ఏదో ఇప్పటిదాకా తీసుకోలే అంటే, లేదని నాకు ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వలే అన్న, లే ఇస్తారని చెప్పి ఫస్ట్ 2000, తర్వాత వెంటనే ఒక 10 స్కిట్ల తర్వాత 3 చేశాడు అన్న. తర్వాత నా వర్క్ నచ్చి లాస్ట్ 4000, 5000, లాస్ట్ 8000 అయింది నాకు. ఇప్పుడు డేకి ఎన్ని షూట్స్ ఉంటాయి? 2. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ వైజ్ గా 8, 16,000 అట్లా వస్తుంది. తర్వాత ఇప్పుడు 20,000 అయింది అంతే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గుర్తించిన వ్యక్తులకు మంచిగానే ఇస్తారు పేమెంట్, బాగా ఇస్తారు. వాళ్ళ పేమెంట్ అంటే ఇక మాకు బ్యాంక్ అనుకోవాలి అంతే, సేఫ్ సైడ్ హ్యాపీగా ఉంటాం. మేమైతే ఒక్క ఎపిసోడ్ చేస్తే చాలనుకుంటాం. మేము మన కరెక్ట్ ఏదైనా కష్టకాలం ఉన్నప్పుడు టప్పని పడిపోతాయి పైసలు, అది అనుకోకుండా. రియల్ గ్రేట్ వాళ్ళ సంస్థ. మూవీస్ లో ఎట్లుంటది ఎంట్రీ గానీ, మీకు ఆఫర్లు రావడం గానీ, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆడిషన్ ఇచ్చే సందర్భం అయితే ఇప్పుడు లేదు. అప్పుడు స్టార్టింగ్ లో ఇది చేసుకుంటా ఉన్నప్పుడు ఎట్లుండే? నువ్వు నమ్మవు, అప్పుడు పోయి ఫోటో ఇవ్వగానే కోడేటర్ పిలిచి వేషం ఇస్తుండే ప్రామిస్. అప్పుడు కూడా అప్పట్లో ఏం లేదు, పోవాలి ఆఫీస్కి పోవడమే. మనం అవన్నీ తెలియదు కదా, అప్పుడు ల్యాండ్ లైన్ కదా, మొబైల్ కాదు కదా. మొబైల్ లో ఫోటో చూసుకున్నట్టు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసినట్టు కాదు కదా. అప్పుడు ఆఫీస్ పోతుండే, ఫోటో ఇస్తుండే, కోడేటర్ గారు మాట్లాడుతుండే. అప్పుడు మేము డైరెక్టర్లను కలవడానికి భయపడితే వాళ్ళం. డైరెక్టర్ గారి దగ్గర నిలబడి అక్కడ ఆయన చూడాలంటే భయం అయ్యేది, గజ ఉరికేది మాకు.